త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. భూమిని ఎక్కడ దాచారో చెప్పండి, లేదంటే మీ ప్రాణాలు తీసైనా సరే నేను భూమి జాడ తెలుసుకుంటాను. ఏంటి జానకి, మా బాబాయిని బెదిరిస్తున్నావు? ఇప్పుడు మీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడేంత టైం నాకు లేదు. మర్యాదగా భూమి ఎక్కడుందో చెప్పండి. అంటే భూమిని మేమే దాచాము అని నీ అనుమానమా? కాదు, నమ్మకం. మరి అలా దాచిన వాళ్ళు నీకెందుకు చెప్తాం? పాపం జానకి కదమ్మా, తెలిసినా సరే పదే పదే అడుగుతుంది. తెలివితేటలు ఎక్కువ కదా. చూడండి, నా సహనాన్ని పరీక్షించొద్దు. అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. భూమి ఎక్కడుందో చెప్పండి. ముహూర్తానికి వెళ్ళకపోతే భూమి పెళ్లి ఆగిపోతుంది. మధ్యలో నీకేంటి బాధ? అసలు నీకు బుద్ధుందా? అవతల ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? మీ అమ్మగారు కూడా ఎంతో కంగారు పడుతున్నారు. ఇవేవి నీకు పట్టవా? అసలు ఇప్పుడు ఇలాంటి ఆటలేంటి? చూడు, నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు. మర్యాదగా ఆపు. ఏంటి మాటకి ముందొకసారి మాటకి తర్వాత ఒకసారి మర్యాద మర్యాద అంటున్నావు? మర్యాదగా నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళా. భూమి ఎక్కడుందో నీకు తెలీదు, నువ్వు కనిపెట్టలేవు, నేను కూడా చెప్పను. ఈ పెళ్లి జరగదు. అయినా ఎంత ధైర్యమే నీకు? నువ్వు మాటిస్తావా భూమి పెళ్లి జరిగిపోతుందని? నేను జరిపిస్తాను అని ఇంట్లో అందరికీ ధైర్యం ఇస్తావా? నీ మాట నిలబెట్టే పని నేను జరగనిస్తాను అని నువ్వెలా అనుకున్నావు? నిన్ను ఓడిస్తాను. నీ వల్లే పెళ్లి ఆగిపోయిందని నిరూపిస్తాను. ఇంట్లో అందరూ నీ మొహం మీద తూ అని ఉమ్మేసేలా చేస్తాను. ఆ ఇంట్లో నువ్వు మళ్ళీ అడుగు పెట్టకుండా, మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా నిన్ను అవమానించేలా చేయకపోతే నా పేరు కుముదే కాదు. భూమి నీకే కాదు, ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికీ కనిపించదు. పొగరుతో చెప్తూ ఉంటావు కదా, ఇప్పుడు నీ సత్తా చూపించా. కనిపెట్టగలవేమో, వెతుకు, వెళ్ళు. తప్పకుండా వెతుకుతాను. పైన భగవంతుడున్నాడు, నా వైపే ఉంటాడు. నిజం వైపు నేనున్నాను కాబట్టి నిజాయితీగా నాకు సహకరిస్తాడు. తను ఎక్కడున్నా నాకు దొరుకుతుంది. ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. జానకి ఇంత గట్టిగా చెప్తుంది అంటే కొంపతీసి భూమి గురించి కనిపెట్టి వస్తుందంటావా? బాబాయ్, తను కనిపెట్టడానికి నేను దాచింది తను ఊహించే ప్రదేశంలో కాదు. జానకిని తక్కువ అంచనా వేయకమ్మా. మనం ఎక్కడ దాచామో ఖచ్చితంగా తను ఊహించే ఉంటుంది. భూమి ఎక్కడుందో నీకు తెలీదు, నువ్వు కనిపెట్టలేవు, నేను కూడా చెప్పను. ఈ పెళ్లి జరగదు. భూమి నీకే కాదు, ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికీ కనిపించదు. వాళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే భూమిని ఎక్కడ దాచుంటారు?